ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట లేవియాకాండము 26వ అధ్యాయం 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ప్రియమైన వారలారా, బైబిల్లో మందిరం అంటే దేవుడు నివసించే స్థలం. నా మందిరము నీ మధ్యలో ఉంచెదను అంటే పాత నిబంధన కాలములో దేవుడు నివసించినట్లు ఇశ్రాయేలీయుల మధ్యలో ప్రత్యక్షపు గుడారమును ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలములో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన మధ్యలో, మన హృదయములో నివసించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఇది కేవలం భౌతికంగా కనబడే భవనమును గూర్చి కాదు గాని ఆయన సన్నిధి మనతోనూ, మన కుటుంబముతోనూ, మన సంఘములోనూ శాశ్వతముగా నిండి ఉండాలి అని సూచిస్తూ ఉంది. ఆయన సన్నిధి ఉన్న చోట సంతోషము, సమాధానము, రక్షణ, బలము, స్వస్థత ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనము దేవుని వాక్యమును అంగీకరించి వాక్యానుసారముగా నడిపించబడినప్పుడు ఆయన సన్నిధి మన మధ్యలో ఉండటం మాత్రమే కాదు, మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. యేసుక్రీస్తు సన్నిధి మనతో కూడా నిత్యము ఉంటే మన జీవితములో ఏ లోటు ఉండదు. కనుక నీ ఇంటిని, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవుని యొక్క మందిరముగా నీవు మార్చి ఆయనకు స్థలము ఇవ్వగలిగితే నీ జీవితమును ఆశీర్వాదకరంగా ప్రభు నిలుపునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాతో కూడా దయచేసినందుకై మీకు స్తోత్రం. ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరి జీవితంలో సదాకాలము మీ సన్నిధిని పరిపూర్ణంగా అనుభవించినట్లుగా మీ సహాయం దయచేయండి. మీ సన్నిధిలో దాగి ఉన్న సంపూర్ణమైన సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఆశీర్వాదము, ఐశ్వర్యము మీ బిడ్డలో అనుభవించినట్లుగా మీరు సహాయం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును దీవించునుగాక.